Hello everyone, welcome to my channel Kavya Cooking and Vlogs. Hello guys, యమ్మీగా చికెన్ నగ్గెట్స్ చేసేసుకుందాం. ఇది నా ఫస్ట్ ట్రై. సో నేను కూడా ఒకసారి ఎలా చేయాలి ఏంటి అని చూసుకొని నేను ట్రై చేస్తున్నా. సో మీరు కూడా ఈ సింపుల్ నగ్గెట్స్ ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసి ట్రై చేసి కమెంట్ చేసేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ నేను మిక్సీ జార్లో 2 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకుంటున్నాను. తర్వాత చికెన్ అనేది యాడ్ చేస్తాం. సో అప్పుడైనా బ్రెడ్ వేసుకోవచ్చు, కాకపోతే నేను ముందు బ్రెడ్ అనేది పౌడర్ చేసుకున్నాను. సో పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఏమేమి యాడ్ చేయాలో చెప్పేస్తాను. ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో అనేది సోక్ చేసుకున్న చికెన్ అనేది వేసుకుంటున్నాను. నేను చికెన్ వేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు అనేది 2 యాడ్ చేసుకున్నాను. ఇంకా సాల్ట్ అనేది మళ్ళీ తర్వాత యాడ్ చేయడం కుదరదు కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలన్నమాట సాల్ట్ అనేది. సో దాని తర్వాత ఆరిగానో కూడా వేసుకుంటున్నా. ఆరిగానో ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకుంటున్నాను. సో దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఒకసారి రెడ్ మిర్చి అనేది డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోండి. సో తర్వాత నేను పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో అవన్నీ వేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఇలా గట్టిగా థిక్గా ఉండాలన్నమాట పేస్ట్ అనేది. సో అలా ఉంటే బాగుంటుందన్నమాట. సో వాటరీగా అసలు రాకూడదు, అసలు వాటరే యాడ్ చేయకూడదు అనమాట. సో దాని తర్వాత డిప్పింగ్స్కి వచ్చేద్దాం. ఇక్కడ నేను ఎగ్, ఇంకా బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్ అండ్ చికెన్ ఇందాక పేస్ట్ చేసుకున్న మిక్స్చర్, ఇంకా ఒక ప్లేట్లో ఆయిల్ అనమాట. సో మొత్తం ఆ 5 ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఇక్కడ మనమైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీకు నగెట్స్ ఎంత సైజ్ కావాలి ఏంటి అనేది మీ ఇష్టం. సో నేను ఇక్కడ మిడిల్ సైజ్ చేస్తున్నాను. సో ఇది చేసుకున్న తర్వాత సో 1 by 1 డిప్పింగ్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఎగ్ డిప్పింగ్ చేసుకుంటున్నా. ఎగ్లో ఒకసారి డిప్ చేసుకున్న తర్వాత ఫుల్గా డిప్ చేసుకోండి. దాని తర్వాత కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకుంటున్నాను. సో కార్న్ఫ్లోర్లో కూడా ఫుల్ డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్లో అనేది డిప్ చేయాలి. ఇక్కడ నేను ఎగ్లో డిప్ చేశాను. ఓకే, ఎగ్లో డిప్ చేసిన తర్వాత దాని తర్వాత సరిగా డిప్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎగ్ మాత్రం డిప్ ఫుల్గా అవ్వాలి. కార్న్ఫ్లోర్ అవ్వకపోయినా పర్లేదు. దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఆ పైన ఉన్న క్రంచ్ అనేది ఈ బ్రెడ్ క్రమ్సే ఇస్తుంది. సో అన్నీ అలాగే ప్రాసెస్ చేసుకుంటున్నాను 1 by 1, మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చికెన్ నగెట్ తీసుకున్నాను అండ్ ఫస్ట్ డిప్పింగ్ కార్న్ఫ్లోర్లో డిప్ చేశాను పొరపాటున. సో ఫస్ట్ ఎగ్లో డిప్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్లో డిప్ చేయండి. మళ్ళీ కార్న్ఫ్లోర్లో డిప్ చేసిన తర్వాత ఎగ్లో డిప్ చేసి అండ్ దెన్ బ్రెడ్ క్రమ్స్లో అనేది డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు విరిగిపోతున్నాయి ఆయిల్లో వేస్తుంటే అంటే కనుక అన్నీ ఇలా చేసుకొని ఒక 15 minutes అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ ఫ్రై మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మొత్తం రోస్ట్ అయిపోయి లోపల మాత్రం అసలు కుక్ అవ్వదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కుక్ చేసుకోండి. అండ్ హెవీ ఫ్రై చేయకండి. ఇక్కడ నేను చూపిస్తున్నా జస్ట్ మీడియం ఫ్రై చేయాలి, ఓవర్ ఫ్రై చేయకూడదు. సో నేను మీడియం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని పెట్టేసుకున్నా. ఇంకా 1 by 1 అన్నీ అలాగే చేసుకోవాలి. ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, బట్ చేసుకొని ఎంజాయింగ్గా తినేయచ్చు. సో ఇక్కడ 1 by 1 ఇంకా అలా చేస్తున్నాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారా నా ఛానల్ని? చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి చేసుకోండి. అండ్ మంచి షార్ట్స్, మంచి వీడియోస్, లాంగ్ వీడియోస్ వస్తాయి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేసేయండి. సో నేను చేస్తాను. అండ్ ఇక్కడ టేస్టింగ్ విషయం నా ఎక్స్ప్రెషన్లో చూసి మీరే చెప్పండి. నాకైతే నేను ఫస్ట్ టైం చేశాను, అది కూడా నా ఫేవరెట్ విస్మై ఫుడ్లో చూసి నేను చేశాను. నాకైతే చాలా నచ్చింది. సో పైన మొత్తం క్రంచీగా, లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంది. సో మా డాడీ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. సో నేను మళ్ళీ ట్రై చేస్తా, మళ్ళీ చేసుకుంటాను. సో ఎప్పుడైనా చికెన్ తీసుకొస్తే చికెన్తో ఎప్పుడైనా స్నాక్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సో నేను KFC చికెన్ కూడా నేను ఖచ్చితంగా చేసి చూపించేస్తాను.
సో అంతే గాయస్, మీకు వీడియో నచ్చితే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అదే స్కిన్ కేర్ కానీ కుకింగ్ వీడియోస్లో కానీ కలుద్దాం. అంతవరకు బాయ్ గాయస్. యాక్చువల్లీ ఇది నా ఆఫ్ కెమెరా. ఇక్కడ నేను రికార్డ్ అవుతా అవ్విందిలా అనుకుని ఇక్కడ నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ప్రశాంతంగా కూర్చొని. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వెళ్ళండి చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.